మండల ప్రెసిడెంట్గా నియామకం చెంది ఆత్మీయ సమావేశం నడుపుకుంటున్నటువంటి మిత్రులు గోళ్ళ హరిప్రసాద్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గుడిపాల మండల ప్రజానీకానికి అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ నేను ఒకటి రెండు అంశాలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మీరు జాగ్రత్తగా ఆ విషయాలు కూడా వినాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఒకటి, రామారావు గారు ప్రారంభించినటువంటి బియ్యం 2 రూపాయలకు, ఆ తర్వాత 1 రూపాయి అయింది. ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు. 2028 వరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉచితంగా పేద కుటుంబాలకు బియ్యం ఇస్తున్నారు. కానీ ఈ మధ్య ఏం జరిగిందంటే మనకొక చీకటి పాలన మన ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 5 సంవత్సరాలు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ బియ్యం దళారీ వ్యవస్థకు గురయ్యి మన దగ్గర నుంచి కొనుగోలు చేసి కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికాకు ఎగుమతి చేసినటువంటి సందర్భంలో మన వాళ్ళు అందరూ కూడా ఆ బియ్యాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అంటే దానికి విటమిన్లు కలిపి ఈరోజు ఫోర్టిఫైడ్ బియ్యము అనేటువంటిది మన రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం పేరు ఫోర్టిఫైడ్ బియ్యం. ముఖ్యంగా మహిళల కోసం మీ పోషకాహార లోపం రాకుండా ఉండడానికి ఆ విటమిన్లు కలిపారు. దయచేసి ఎవరు కూడా రేషన్ షాప్ లో మీకు ఇచ్చినటువంటి ఉచిత బియ్యాన్ని ఎవరికి అమ్మకండి, మీరే దాన్ని ఉపయోగించండి అని చెప్పి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇకపోతే రెండవది, 2001లో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్కు నాంది పలికినటువంటి ఈ బిల్లు 2023లో పాస్ అయ్యి దాని ఇంప్లిమెంటేషన్ కి డీలిమిటేషన్ కావాలి, నియోజకవర్గాలు పెంపు చేసినట్లయితే ఈ రోజు ఉన్నటువంటి 543 పార్లమెంటు స్థానాలు 816, 830 స్థానాలు పెంచితే మహిళలకు కోటా పెరుగుతుంది. మీరు కూడా ఎంపీలు అవుతారు, పార్లమెంటు సభ్యులు అవుతారు. కాబట్టి ఆ అవకాశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, మిగిలినటువంటి దేశంలో ఉన్నటువంటి మిత్రపక్షాలందరూ కలిసి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము, సమాజ్వాదీ ప్రభుత్వము, పక్కన ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం వీళ్ళందరూ కలిసికట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసికట్టుగా మహిళా రిజర్వేషన్లు జరగకుండా మీకు అవకాశం రాకుండా అడ్డుకున్నటువంటి ఆ ఘనత వాళ్ళకు దక్కింది. కాబట్టి జీవితంలో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2029 ఎన్నికలకు మీకు వచ్చేటువంటి రిజర్వేషన్లు కొల్లగొట్టినటువంటి వాళ్ళు ఈ ఇండి కూటమి. కాబట్టి వీళ్ళని గుర్తుపెట్టుకుని ఒక రోజుతో మర్చిపోకూడదు. మీ అవకాశాలు దోచుకున్నటువంటి ఈ అసమర్థ పార్టీలందరినీ కూడా గుర్తుపెట్టుకొని రేపు రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ మనం మరవకూడదు అనేటువంటి అంశాన్ని మీ ముందుంచుతూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఉన్నారు. కాబట్టి ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది రాష్ట్రంలో ఉంది. ఇన్ని అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కల్పిస్తున్నారు. అందులో మన ఎమ్మెల్యే ఒక స్పెషాలిటీ ఏమిటి అంటే అందరికి వచ్చేటువంటి వాటా కంటే కూడా ఇంకా కొంత ఎక్కువ వాటాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి ఇలాంటి కూటమిని మనం సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకో చిన్న విషయం, పేద ప్రజలు
100 రోజుల పని దినాల నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 125 రోజుల పని దినాలకు పెంచింది. కాబట్టి ఈ 125 రోజుల పని దినాలను వినియోగించుకొని పేద ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పి, పేదరికం నుంచి బయటికి రావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రుడు గోల హరిప్రసాద్ గారు, వీరి గురించి చెప్పాలి అంటే వీరు అందరి వాడు, అందరితోనూ ఉంటాడు, అందరితోనూ ఉండడు. మొదట రాజకీయ ప్రారంభము భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇంకో పనికిమాల పార్టీలోకి పోయాడు, తెలుసుకున్నాడు, మన దగ్గరికి వచ్చాడు. మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మన మండల ప్రెసిడెంట్ అయ్యారు. వీరిని మనం దొరబాబు అని చెప్పినట్టు 2.5-3 మాసాలు అనేది కాదు, ఆ ఉన్నటువంటి టైంలో ఇన్ని ఎంత వాడుకోవాలో మనం అంత వాడుకోవాలి. మీకు రోడ్లు లేకపోయినా ఆల్రెడీ కట్టినటువంటి ట్యాంకులు, వాటర్ ట్యాంకులు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్న వీరి ద్వారా మనం అప్రోచ్ అయితే ఎమ్మెల్యే గారు ముందుండి దాన్ని శాంక్షన్ చేస్తారు. ఈ కాలంలో మనం బాగా హరిప్రసాద్ చౌదరి గారిని వినియోగించుకోవాలని చెప్తూ మీ ఆశీస్సులు కూడా వారి మీద ఉంచాలని చెప్పి అనుకుంటూ, మేము అందరి తరపున వీరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.